జై శ్రీరామ్. శ్రీమద్భాగవత మహాపురాణము భగవంతుని యొక్క అవతారముల వివరణ. సృష్టి ఆదియందు పరమాత్మ లోకములను నిర్మించుటకు సంకల్పించెను. విశ్వ సృష్టి గావించి తాను పురుష రూపమును గ్రహించెను. అందు 10 ఇంద్రియములు, ఒక మనస్సు, పంచభూతములు అను 16 కలలు ఉత్పన్నములాయెను. ఆ పరమ పురుషుడు తన యోగ నిద్రను విస్తరింపచేసెను. అంతటా ఆయన యొక్క నాభి సరోవరము నుండి ఒక కమలము ఆవిర్భవించెను. పిదప ప్రజాపతుల అధిపతి అయిన బ్రహ్మదేవుడు ఆ కమలము నుండి ఉత్పన్నుడయ్యెను. ఈ విశ్వమంతయును ఆ భగవంతుని యొక్క విరాట్ రూపమే. ఆయన అంగ ప్రత్యంగముల నుండి లోకములు అన్నియును కల్పింపబడినవి. జ్ఞానులు ఈ సమస్త విశ్వమును తమ దివ్య దృష్టి ద్వారా భగవత్ స్వరూపముగానే తలంతురు. అందుకే వాసుదేవ సర్వం అన్నారు. అనగా సర్వము వాసుదేవమయమే. ఆ పరమాత్మ తన అద్భుత రూపములలో వేల కొలది పాదములను, భుజములను, తొడలను, ముఖములను, శిరస్సులను, చెవులను, కన్నులను, నాసికలను కలిగి అసంఖ్యాకములైన కిరీటములను, కుండలములను ధరించి పలు ఆకృతులలో స్వయముగా విలసిల్లుచుండును. ఆయన తన యొక్క ఒక అంశ ద్వారా దేవ, తిర్యక్, మనుష్యాదులను సృజించును. ఆయన యొక్క సంకల్ప మాత్రముననే అనంతకోటి బ్రహ్మాండముల సృష్టి జరుగును. ఆ స్వామి అనంతుడు, వర్ణింపనలవిగానివాడు. ఆ దేవదేవుడే మొట్టమొదట సనక సనందన సనాతన సనత్కుమారులు అను పేర్లతో 4 బ్రాహ్మణులుగా అవతరించి అఖండ బ్రహ్మచర్యమును ఆచరించెను. అనంతరము లోక కళ్యాణార్థమై సమస్త యజ్ఞములకును స్వామి అయిన ఆ పరమేశ్వరుడు రసాతలమున మునిగియున్న పృథ్విని ఉద్ధరించుటకై యజ్ఞవరాహ రూపమును గ్రహించెను. ఇది ఆయన 2వ అవతారము. ఆ శ్రీహరియే 3వ అవతారమైన నారద మహర్షి రూపమును దాల్చి సాత్వత తంత్రమును లోకమునకు ఉపదేశించెను. నిష్కామ కర్మల ద్వారా కర్మబంధముల నుండి ముక్తి లభించు మార్గము ఇందు వర్ణింపబడినది. అనంతరము ఆ స్వామి ధర్ముని పత్ని అయిన మూర్తియందు నరనారాయణ ఋషులుగా అవతరించెను. ఈ 4వ అవతారమున లోక కళ్యాణ భావనతో తీవ్రముగా తపస్సునర్చెను. ఈ తపస్సు మనస్సునకును ఇంద్రియములకును సంయమమును కూర్చి అంతఃకరణ ప్రశాంతిని కలిగించును. 5వ అవతారమునందు సిద్ధపురుషుడైన కపిల మహర్షి రూపములో ఆవిర్భవించెను. ఈ అవతారమున కాలక్రమమున లుప్తమైన సాంఖ్య శాస్త్రమును వర్ణించెను. ఇందు తత్వములను నిర్ణయించునట్టి ఈ శాస్త్రమును ఆసురి అను బ్రాహ్మణునకు ఉపదేశించెను. 6వ అవతారమున అత్రి మహర్షి ద్వారా అనసూయాదేవి యందు దత్తాత్రేయుడిగా జన్మించెను. ఆ మహాత్ముడు ఈ అవతారమున అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలగు వారికి ఆన్వీక్షికీ అను విద్యను అనగా బ్రహ్మ జ్ఞానమును ఉపదేశించెను. 7వ అవతారమున రుచి అను ప్రజాపతి వలన అతని భార్యయగు ఆకూతియందు యజ్ఞుడు అను పేరుతో అవతరించెను. ఇతడు తన పుత్రులైన యాముడు మొదలగు దేవతలతో కూడి స్వాయంభువ మన్వంతరమును రక్షించెను. 8వ అవతారమునందు శ్రీ మహావిష్ణువు నాభి అను రాజునకు మేరుదేవి అను అతని భార్యయందు ఉరుక్రముడు అనగా వృషభదేవుడు అను పేరుతో ఆవిర్భవించెను. ఈ అవతారమున ఆ మహాత్ముడు పరమహంసల మార్గమును తన ఆచరణల ద్వారా చూపించెను. ఇది సకల ఆశ్రమముల వారికిని ఆదరణీయమైనది. 9వ అవతారమునందు ఋషీశ్వరులు కోరగా పృథుచక్రవర్తి అయి పృథ్వీ నుండి సమస్త ఓషధులను పితికెను. అందువలన ఈ అవతారము మిగుల శుభప్రదమైనదిగా పరిగణింపబడినది. చాక్షుష మన్వంతర అంతమున ముల్లోకములను సముద్రమున మునిగిపోవుచుండెను. అప్పుడు
శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన మత్స్యరూపమున అవతరించెను. అప్పుడు రాబోవు మన్వంతరాధిపతి అయిన వైవస్వత మనువును పృథ్వీరూపనావపై కూర్చుండచేసి అతనిని కాపాడెను. దేవతలు దైత్యులు అమృతము కొరకు క్షీరసాగరమును మధించుచుండగా శ్రీహరి తన 11వ అవతారమైన కూర్మావతారమున తన వీపుపై మందరాచలమును వహించెను. 12వ అవతారమున ధన్వంతరి రూపమును దాల్చి శ్రీహరి అమృతమును తీసుకొని క్షీర సముద్రము నుండి ప్రకటితుడయ్యెను. పిమ్మట 13వ అవతారమైన మోహిని రూపముతో దైత్యులను మోహమున ముంచి దేవతలకు అమృతమును పంచి ఇచ్చెను. 14వ అవతారమున శ్రీ మహావిష్ణువు నరసింహుడుగా అవతరించెను. అప్పుడు మిగుల బలశాలియగు రాక్షస రాజైన హిరణ్యకశిపుని వక్షస్థలమును అవలీలగా చీల్చివేసెను. శ్రీహరి 15వదియగు వామన అవతారమున బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలను ప్రవేశించి 3 అడుగుల నేలను దానముగా అడిగెను. ఆ నెపముతో ఆ ప్రభువు ముల్లోకములను ఆక్రమించి స్వర్గరాజ్యమును మరలా దేవతల వశము గావించెను. బలిచక్రవర్తియు ఆత్మ నివేదన ద్వారా భగవానుని ఎడ అఖండ భక్తిని పొందెను. ఆ స్వామి తన భక్త వాత్సల్యమును ప్రకటించుట ద్వారా అతనిని గౌరవించెను. ఆ విధముగా బలిచక్రవర్తి ఆ పరమపురుషుని అనుగ్రహముతో పుణ్యశ్లోకో బలిరాజా అని ప్రసిద్ధి వహించెను. కార్తవీర్యార్జునుడు మొదలగు రాజులు కూడా దురహంకారముతో బ్రాహ్మణ వంశములకు ద్రోహము చేయసాగిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 16వ అవతారమున పరశురాముని రూపమును దాల్చి క్రోధముతో 21 మారులు రాజులపై దండెత్తి భూమండలమున క్షత్రియులు లేకుండా చేసెను. అనంతరము ఆ ప్రభువు 17వ అవతారమున పరాశర మహర్షి వలన సత్యవతీదేవి యందు వ్యాసుడుగా జన్మించెను. ఆ కాలమున జనులు వేదార్థములను అవగాహన చేసుకొనుటలోనూ ధారణ చేయుటలోనూ అశక్తులయున్న కారణమున అప్పుడు వారికి బోధపడునట్లుగా వ్యాస భగవానుడు వేదములను ఋగ్యజుస్సామ అధర్వణ శాఖలుగా ఉపశాఖలుగా విభజించి లోకోపకారమునర్చెను. లోకకంటకుడైన రావణుని వధించి దేవతల కార్యములను నెరవేర్చుటకై 18వ అవతారమున శ్రీరాముడను పేరుతో క్షత్రియుడుగా జన్మించెను. అనంతరము 19వ 20వ అవతారములయందు శ్రీహరి యదువంశమున బలరాముడిగా శ్రీకృష్ణుడిగా జన్మించెను. ఆ అవతారములయందు ఎన్నో అద్భుత లీలలు చేసి భూభారమును తొలగించెను. కలియుగము ప్రారంభమైన పిదప భగవానుడు దేవతల శత్రువులైన దైత్యులను సమ్మోహపరచుటకై కీకట భూములయందు మధ్య గయా అను ప్రదేశమునందు అనగా మగధ బీహార్ అజన అను ఆమెకు పుత్రుడుగా జన్మింపగలడు. అది బుద్ధావతారముగా వాసిగాంచును అను వివరణ శ్రీమద్భాగవతములో ఉన్నది. పిదప కలియుగాంతమున రాజులు అధర్మపరులై జనులను దోచుకొందురు. అప్పుడు జగద్రక్షకుడైన భగవానుడు విష్ణుయశుడు అను బ్రాహ్మణునకు పుత్రుడై కల్కి అను పేరుతో అవతరించి ఆ ముష్కరులను రూపుమాపును. సర్వదా సంపూర్ణ జలములతో కలకలలాడుచుండెడి మహాసరస్సు నుండి వేల కొలది కాల్వలు ప్రవహించుచున్నట్లుగా శుద్ధ సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి యొక్క అవతారములు అసంఖ్యాకములు. అనంతుడగు పరమాత్మ అవతారములు అనంతములు. వాటిని ఎవ్వడునూ లెక్కింపజాలడు. ఋషులు, మనువులు, దేవతలు, మనుకుమారులు, ప్రజాపతులు, గొప్ప పరాక్రమవంతులైన వారందరూ శ్రీహరి యొక్క అంశ సంభూతులే. వీరందరూ భగవంతుని విభూతులు. కాని శ్రీకృష్ణ భగవానుడు మాత్రము షడ్గుణైశ్వర్య సంపన్నుడైన పరమాత్మయే. అసురుల విజృంభణతో జనులు కష్టాల పాలైనప్పుడు పరమాత్మ ప్రతి యుగమునందును
ఆయా అవతారములను దాల్చి దుష్టులను అణచివేసి శిష్టులను రక్షించును. భగవంతుని అవతార విశేషములన్నీయును అతి గోప్యములు. ఆ దివ్య జన్మలు ఇతర ప్రాణులకు వలె కర్మ మూలములు కావు, స్వసంకల్ప మూలములు. మానవులు ఈ భగవదవతార కథలను ఉభయ సంధ్యల యందు ఏకాగ్ర చిత్తులై భక్తి శ్రద్ధలతో పఠించినచో వారు సమస్త సంసార దుఃఖముల నుండి విముక్తులగుదురు. సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిజస్వరూపము పూర్తిగా అలౌకికము, నిర్గుణము, నిరాకారము. ఆ స్వామి మహత్తత్వాది మాయ అనగా ప్రకృతి యొక్క గుణముల ద్వారా విశ్వమును తనయందే సృష్టించును. జీవునకు సూక్ష్మ శరీరము అను వేరొక శరీరము కలదు. అది అవ్యక్తము, కంటికి కనపడదు, చెవులకు వినపడదు. సూక్ష్మమైన ఉపాధిని కలిగియుండును. పృథ్వీ మొదలగు పంచమహాభూతములతో ఏర్పడిన కాళ్ళు, చేతులు మున్నగు స్థూలమగు అవయవములు కూడా దానికి ఉండవు. జీవులకు ఈ సూక్ష్మ శరీరము వలన పునర్జన్మ కలుగుచుండును. కనబడుచుండునట్టి స్థూల శరీరము, కనబడనట్టి జీవరూపమైన లింగ శరీరము అనగా సూక్ష్మ శరీరము. ఈ రెండింటి యొక్క ఉనికిని అజ్ఞానముచే ఆత్మయందు కల్పించబడినవని గుర్తించి ఆత్మజ్ఞానము ద్వారా తెలుసుకొని వాటిని నిరాకరించినప్పుడు జీవుని అజ్ఞానము దూరమై జ్ఞానోదయమగును. తత్క్షణమే పరబ్రహ్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారమగును. ఆత్మస్వరూపమును తెలుసుకొనలేని బుద్ధియే మాయ. అజ్ఞాన మూలకమైన ఈ బుద్ధి ఉన్నంత వరకును ఈ జీవ జగత్తు సత్యముగా తోచును. ఈ అజ్ఞాన గ్రంథి జ్ఞానమను ఖడ్గముచే ఛేదింపబడినప్పుడు జీవుడు వివేక సంపన్నుడై పరమాత్మ అనగా శివుడే అగును. జై శ్రీరామ్. స్వస్తి.